మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఆదివారం నార్సింగి గ్రామంలో వెలిసిన లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 108 మహిళా భక్తులతో సామూహిక కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విశ్వనాథం పంతులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాండ్ల రమేష్ రాజ్ పంతులు పాల్గొన్నారు. చూడు శ్రీలక నార్సింగి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమాలు గత సంవత్సరం 108 పీటలతోటి సత్యనారాయణ వ్రతాలు చేయడం జరిగింది. అప్పుడు కూడా భక్తులు అనేకంగా వచ్చేసి ఆ సత్యనారాయణ వ్రతంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు శ్రావణ మాసం అని ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఈరోజు కుంకుమార్చన చేయడానికి గాండ్ల రమేష్ మరియు మిగతా తోటి భక్తులందరూ కూడా కలిసి ఈ అర్చన చేయాలని సంకల్పం చేసుకున్నారు. గ్రామాల్లో తిరుగుకుంటా ఈ ఒక్క నార్సింగే కాకుండా చుట్టూ ఉన్నటువంటి బాచారం, సీతారామం మొదలైనటువంటి గ్రామాల నుంచి కూడా అందరి భక్తులకు చెప్పి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. ఇందులో సహకరించిన ప్రతి మహిళా భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అమ్మవారి కృపా కటాక్షాలు వాళ్ళకి ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క దేవాలయం అర్చకులైనటువంటి రాజపంతులు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ శుభకార్యాలు జరిగినా ఇక్కడ స్థలం పెద్దగా ఉంది కాబట్టి ఆయన అడిగిన వెంటనే కాదనకుండా ఇక్కడ ఏ కార్యక్రమైనా చేసుకోమని చెప్పి ఆయన ముందుకే ఉంటాడు. అందుకని ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ప్రతి మహిళా భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటాం.